Next problem చూడండి. If W is a subspace of V4 generated by the vectors 1, -2, 5, -3, 2, 3, 1, -4 and 3, 8, -3, -5, then find a basis of W and its dimension. W అనేది ఈ వెక్టార్స్ తోటి జనరేట్ అవుతుంది. అయితే గనక W యొక్క బేసిస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇంకా డబ్ల్యూకి ఏం కనుక్కోవాలి, డైమెన్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డబ్ల్యూ అనేటువంటి సెట్కి డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసే సెట్ ఏమై ఉండాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయితే కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయ్యి అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు డబ్ల్యూ అయితే కనుక అప్పుడు ఎస్ అనేటువంటి సెట్ డబ్ల్యూకి ఏమవుతుంది, బేసిస్ అవుతుంది. ఆ ఎస్లో నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఏదైతే ఉంటాయో అదే దాని యొక్క డైమెన్షన్ అవుతుంది. దీన్ని ఎలా చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి ప్రాబ్లం. ఫస్ట్ గివెన్ వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసుకుంటే కనుక ఇచ్చినటువంటి వెక్టర్స్ అన్నీ ఒక సెట్లో ఉన్నాయనుకుందాం. లెట్ ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, -2, 5, 3, 1, -2, 5, -3 and 2, 3, 1, -4, 3, 8, -3, -5 అనేటువంటి వెక్టర్స్ ఎస్ అనేటువంటి సెట్లో ఉన్నాయి. ఎస్ అనేది డబ్ల్యూకి బేసిస్ కావాలి అంటే కనుక ఎస్ ఏం కావాలి, కంపల్సరీ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి. ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుందో లేదో తెలియాలి అంటే కనుక ఎస్లో వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసుకొని దాంట్లో ఉండే స్కేలార్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక స్కేలార్స్ యొక్క వాల్యూస్ అన్నీ 0 అయితే అప్పుడు ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. స్కేలార్స్లో ఏ ఒక్క వాల్యూ 0 కాకపోయినా సరే అప్పుడు ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. ఎస్లో నెంబర్ ఆఫ్ వెక్టర్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. లెట్ ఏ, బి, సి బిలాంగ్స్ టు ఎఫ్ అనుకుంటే కనుక ఎస్లో ఉండే వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ చూస్తే కనుక ఏ ఇంటూ ఫస్ట్ వెక్టర్ ఏముంది 1, -2, 5, -3 ఉంది, ప్లస్ బి ఇంటూ సెకండ్ వెక్టర్ 2, 3, 1, -4 ఉంది, ప్లస్ సి ఇంటూ థర్డ్ వెక్టర్ చూస్తే కనుక 3, 8, -3, -5. ఇక్కడ ఎస్లో ఉండే వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసుకొని ఇందులో స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక స్కేలార్స్ అన్ని 0 అయితే ఎస్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఏ ఒక్క వాల్యూ 0 కాకపోయినా ఎస్ అనేది ఇండిపెండెంట్ సెట్ కాదు. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ఏ, -2a, 5a, -3a వస్తుంది, ప్లస్ బి లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. 2b, 3b, b, -4b వస్తుంది. సి లోపలికి వెళ్ళిపోతే కనుక థర్డ్ వెక్టర్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. 3c, 8c, -3c, -5c ఈక్వల్ టు 0. 3 ఆర్డర్డ్ 4 టపులు ఉన్నాయి. ఓకేనా, ఈ మూడింటిని యాడ్ చేస్తే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసేయాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ a + 2b + 3c వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేస్తే కనుక -2a + 3b + 8c వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే కనుక 5a + b - 3c వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే కనుక -3a - 4b - 5c వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్డ్ 4 టపుల్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉండే 0 కూడా ఆర్డర్డ్ 4 టపుల్ రాస్తే కనుక 0, 0, 0, 0. 2 ఆర్డర్డ్ 4 టపుల్ ఈక్వల్ అయితే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తే కనుక a + 2b + 3c ఈక్వల్ టు 0 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ చేస్తే కనుక -2a + 3b + 8c ఈక్వల్ టు 0 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఈక్వల్ చేస్తే కనుక 5a + b - 3c ఈక్వల్ టు 0 ఉంది. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నాం. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ని ఈక్వల్ చేస్తే కనుక -3a - 4b - 5c ఈక్వల్ టు 0 ఉంది. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. 1 and 2ని సాల్వ్ చేసి ఏబిలో ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, కాబట్టి సాల్వ్
ఈక్వేషన్స్ 1, 2 ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేసి ఏబిలో మనకి ఈక్వేషన్ రావాలి అంటే కనుక సి క్యాన్సిల్ అయిపోవాలి అంటే కనుక ఈక్వేషన్ 1ని 8తో మల్టిప్లై చేయాలి, ఈక్వేషన్ 2ని 3తో మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 1ని 8తో మల్టిప్లై చేస్తే కనుక 8a ప్లస్ 8 ఇంటూ 2b అంటే 16b, 8 ఇంటూ 3c అంటే 24c, 8 ఇంటూ 0 అంటే 0 వస్తుంది. సెకండ్ ఈక్వేషన్ ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్లో సి కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే కనుక మైనస్ 6a ప్లస్ 9b ప్లస్ 3 ఇంటూ 8c అంటే 24c ఈక్వల్ టు 0. రెండిట్లో సి కోఎఫిషియంట్ గుర్తుతో సహా ఈక్వల్గా ఉంది కాబట్టి పైనుండి ఈక్వేషన్లోంచి కిందాన్ని తీసేయాలి. తీసేసి కనుక కింద సైన్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ మైనస్ ప్లస్ 24c మైనస్ 24c క్యాన్సిల్ అయిపోతుంది. 8a ప్లస్ 6a అంటే కనుక 14a వస్తుంది. 6b మైనస్ 9b అంటే కనుక ప్లస్ 7b ఈక్వల్ టు 0 వస్తుంది. 14a ప్లస్ 7b ఈక్వల్ టు 0లోంచి 7ని కామన్ తీసేస్తే కనుక 2a ప్లస్ b ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేస్తే కనుక ఏబిలో 2a ప్లస్ b ఈక్వల్ టు 0 వస్తుంది. ఈసారి ఈక్వేషన్ 1 and 3ని సాల్వ్ చేసి ఏబిలోకి చేంజ్ చేస్తే కనుక ఇక్కడ సాల్వ్ ఈక్వేషన్స్ 1, 3 మళ్ళీ 1 and 3ని సాల్వ్ చేసి ఏబిలోకి మార్చుదాం. ఏబిలోకి మార్చాలంటే కనుక సి కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోవాలి. రెండిట్లో సి కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇంక ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తుంటే అవసరం లేదు. ఇక్కడ ఈక్వేషన్ 1 చూస్తే కనుక a ప్లస్ 2b ప్లస్ 3c ఈక్వల్ టు 0 ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 3 చూస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 3 5a ప్లస్ b మైనస్ 3c ఈక్వల్ టు 0 ఉంది. రెండిట్లో సి కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేస్తే కనుక a ప్లస్ 5a అంటే 6a, 2b ప్లస్ b అంటే కనుక 3b వస్తుంది. ప్లస్ 3c మైనస్ 3c క్యాన్సిల్ అయిపోతుంది. 6a ప్లస్ 3b ఈక్వల్ టు 0లోంచి నెక్స్ట్ 3ని కామన్ తీసేస్తే కనుక 2a ప్లస్ b ఈక్వల్ టు 0 వస్తుంది. ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేస్తే కనుక ఏబిలో ఈక్వేషన్ 2a ప్లస్ b ఈక్వల్ టు 0 వస్తుంది. 1 and 3ని సాల్వ్ చేసిన 2a ప్లస్ b ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ రెండింటిని సాల్వ్ చేసి మనం ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం. ఇక్కడ రెండింటిని చూడక ఏమొస్తుంది ఇక మనకి b ఈక్వల్ టు మైనస్ 2a వస్తుంది. అంటే b వాల్యూ రావాలంటే కనుక కంపల్సరీ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఏ వాల్యూ రావాలి అంటే కనుక నెక్స్ట్ మనకి ఏకి సికి రావాలి అంటే కనుక ఏకి ఏలో సిలో రిలేషన్ రావాలంటే కనుక బి క్యాన్సిల్ అయిపోవాలి. బి క్యాన్సిల్ అయిపోవాలి అంటే కనుక ఈక్వేషన్ 1 and 2ని కానీ 2 and 3ని కానీ లేదా 3 and 4ని కానీ 1 and 4ని సాల్వ్ చేసి మన ఏ సిలో రావాలంటే కనుక బి కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోవాలి. దేన్ని సాల్వ్ చేసి ఈజీగా వస్తుంది అంటే కనుక ఈక్వేషన్ 1 and 3ని సాల్వ్ చేసి మనకి ఏ సిలో ఈక్వేషన్ వచ్చేట్టు మారుద్దాం. ఓకేనా? ఇక్కడ సాల్వ్ ఈక్వేషన్స్ 1 and 3 ఈక్వేషన్ 1 and 3ని సాల్వ్ చేసి దే వేరియబుల్కి మారుదాం. ఏ సిలోకి చేంజ్ చేస్తే కనుక రెండిట్లో బి కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోవాలి. ఓకేనా? ఈక్వేషన్ 1లో దేన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో యాస్ట్గా అదే రాసేసేయండి. ఈక్వేషన్ 1 ఏముంది అక్కడ మనకి a ప్లస్ 2b ప్లస్ 3c ఈక్వల్ టు 0 వస్తుంది. మనకి సిలో రావాలంటే కనుక బి క్యాన్సిల్ అయిపోవాలి. ఈక్వేషన్ 3లో బి యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది. ఈక్వేషన్ 1లో 2 ఉంది కాబట్టి థర్డ్ ఈక్వేషన్ ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ 3 ఇంటూ 2 ఇంప్లైస్ ఇక్కడ ఈక్వేషన్ 3ని 2తో మల్టిప్లై చేస్తే కనుక 2 ఇంటూ 5a అంటే 10a వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ b అంటే కనుక 2b వస్తుంది. 2 ఇంటూ మైనస్ 3c అంటే కనుక మైనస్ 6c ఈక్వల్ టు 0 వస్తుంది. రెండిట్లో బి కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది, సైన్ కూడా ఒకటే ఉంది కాబట్టి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే కనుక కింద సైన్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ 2b మైనస్ 2b క్యాన్సిల్ అయిపోతుంది. a మైనస్ 10a అంటే కనుక మైనస్ 9a వస్తుంది. ప్లస్ 3a ప్లస్ 6c అంటే కనుక ప్లస్ 9c ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ రెండింటిలోంచి 9ని కామన్ తీసేస్తే కనుక మైనస్ a ప్లస్ c ఈక్వల్ టు 0 వస్తుంది. మైనస్ a రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ a వస్తుంది. c ఈక్వల్ టు a వస్తుంది. ఇక్కడ b ఈక్వల్ టు మైనస్ 2a ఉంది, c ఈక్వల్ టు a ఉంది. ఇక్కడ b వాల్యూ c వాల్యూ రావాలంటే కనుక కంపల్సరీ మనకి ఏ వాల్యూ కావాలి. ఇంకా ఏ ఈక్వేషన్లో సాల్వ్ చేసాం మనం అన్నీ సేమ్ ఈక్వేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయలేం. ఏబిసి వాల్యూస్ రావాలి అంటే కనుక కంపల్సరీ ఏ వాల్యూ ఏదో ఒకటి అనుకోవాలి. పోర్ట్స్ ఏ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాం. ఏ ఈక్వల్ టు 1 అనుకుంటే కనుక సైన్స్ b ఈక్వల్ టు
-2a ఉంది, ఏ వాల్యూ 1 కాబట్టి b = -2 వస్తుంది. సిన్స్ c = a ఉంది, ఏ వాల్యూ 1 కాబట్టి c = 1 వస్తుంది. ఏ వాల్యూ, b వాల్యూ, c వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. a = 1 ఉంది, b = -2 ఉంది, c = 1 ఉంది. లీనియర్ కాంబినేషన్ = 0 తీసుకుంటే కనుక ఆ లీనియర్ కాంబినేషన్లో ఉండే స్కేలార్స్ ఏమున్నాయి, abc ఉన్నాయి. abcలో ఏ వాల్యూ కూడా 0 కావట్లేదు కాబట్టి ఈ వెక్టార్స్ ఏ సెట్లు అయితే ఉన్నాయో ఆ సెట్ ఏం కాదు, ఇక మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కాదు. లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కాదు అంటే ఏమవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. నాట్ ఆల్ జీరోస్ ఆఫ్ ఏ కామా బి కామా సి, ఏబిసిలో ఏ వాల్యూ కూడా 0 కావట్లేదు కాబట్టి మనకి లీనియర్ కాంబినేషన్ = 0, స్కేలార్స్ 0 కాకపోతే కనుక ఆ సెట్ ఇండిపెండెంట్ సెట్ కాదు. ఇండిపెండెంట్ సెట్ కాదంటే కనుక ఏ సెట్ అవుతుంది, డిపెండెంట్ సెట్ అవుతుంది. ఇక్కడ ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్. ఇంకా లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఏంటంటే కనుక ఎస్ అనేది మనకి బేసిస్ ఆఫ్ డబ్ల్యూ కాదు. ఓకేనా, మనకి ఎస్లో 3 వెక్టార్స్ ఉన్నాయి. వీటిల్లో ఏదైనా ఒక వెక్టార్ని రిమూవ్ చేస్తే కనుక అప్పుడు లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందో లేదో తెలియాలి. ఏ వెక్టార్ని రిమూవ్ చేస్తే కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందో లేదో తెలియాలి అంటే కనుక మనకు వచ్చినటువంటి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తీసుకెళ్ళి లీనియర్ కాంబినేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. లీనియర్ కాంబినేషన్లో ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇక్కడ కూడా చూడండి. ఏ యొక్క వాల్యూ 1 ఉంది కాబట్టి 1 × 1, -2, 5, -3 ఉంది, ప్లస్ బి యొక్క వాల్యూ -2 ఉంది కాబట్టి -2 × 2, 3, 1, -4 ప్లస్ సి యొక్క వాల్యూ 1 ఉంది, 1 × వెక్టార్ 3, 8, -3, -5 = 0. ఇక్కడ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి కనుక ఈ థర్డ్ వెక్టర్ వస్తుంది కాబట్టి ఈ రెండింటిని రైట్ సైడ్ పంపిస్తే కనుక 1 × 1తో మల్టిప్లై చేస్తే వాల్యూ చేంజ్ కాదు కాబట్టి లెఫ్ట్ సైడ్ 3, 8, -3, -5 రాస్తే కనుక ఈ రెండింటిని రైట్ సైడ్ పోతే దీని ముందు గుర్తు ఏమొస్తుంది, మైనస్ వస్తుంది కాబట్టి -1 × 1, -2, 5, -3 మైనస్ వాల్యూ రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ అయిపోతుంది. ప్లస్ 2 × 2, 3, 1, -4. ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ని ఈ వెక్టార్గా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే కనుక ఈ లీనియర్ కాంబినేషన్లో వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెక్టార్స్ కంపల్సరీ ఏమైతే అంటే కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ ఇదే. ఓకేనా, ఇక్కడ ఈ వెక్టార్స్ని సమ్ సెట్ S1 అనుకుంటే కనుక లెట్ S1 = ఇక చూడండి ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ 2 వెక్టార్స్ థర్డ్ వెక్టార్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇందులో వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక సెట్లో రాసి కనుక లెట్ S1 = సెట్ ఆఫ్ వెక్టార్స్ ఏమొస్తాయి 1, -2, 5, -3 ఒక వెక్టార్, 2, 3, 1, -4 ఒక వెక్టార్ అవుతుంది. ఈ S1 అనేది ఏమవుతుంది, స్పాన్స్ W1 అవుతుంది. మనకి లీనియర్ కాంబినేషన్ అంటే లీనియర్ స్పాన్ ఆఫ్ W అవుతుంది. అలానే ఇది కూడా ఒక లీనియర్ స్పాన్ ఆఫ్ W అవుతుంది. నెక్స్ట్ S1లో ఉండే వెక్టార్స్ మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే డిపెండెంట్ అయితే తెలియాలి అంటే కనుక మళ్ళీ S1లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ = 0 రాసుకొని అందులో ఉండే స్కేలార్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక 2 వెక్టార్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 2 స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. వాటిని A, B అనుకుందాం. ఆల్రెడీ AB స్కేలార్స్ తీసుకున్నాం కాబట్టి సమ్ X, Y అనుకుంటే కనుక లెట్ X, Y బిలాంగ్స్ టు F అనుకుంటే కనుక 2 వెక్టార్స్ని ఒకటి α1 ఒకటి α2 అనుకుంటే కనుక Xα1 ప్లస్ Yα2 = 0 వస్తుంది. X × α1 అంటే కనుక ఫస్ట్ వెక్టర్ ఏముంది 1, -2, 5, -3 ఉంది, ప్లస్ Y × α2 అంటే కనుక సెకండ్ వెక్టర్ 2, 3, 1, -4 = 0 అనేది S1 యొక్క లీనియర్ కాంబినేషన్ = 0 వస్తుంది. దీన్ని సాల్వ్ చేసి X వాల్యూ Y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి కనుక X, Y రెండు 0కి ఈక్వల్ అయితే కనుక అప్పుడు S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. XYలో ఏ ఒక్క వాల్యూ కూడా 0 కాకపోతే కనుక అప్పుడు S1 కూడా ఏం కాదు, ఇక మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కాదు. XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక దీన్ని సింప్లిఫై చేయాలి. X లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ X × 1 అంటే కనుక X వస్తుంది. నెక్స్ట్ X × -2 అంటే కనుక -2y, X × 5 అంటే కనుక X × 5 అంటే కనుక 5x, నెక్స్ట్ X × -3 అంటే కనుక -3x వస్తుంది. Y లోపలికి వెళ్ళిపోతే కనుక సెకండ్ వెక్టర్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 2y, 3y, y, -4y = 0. 2y, 3y, y, -4y = 0.
ఇక్కడ 2 ఆర్డర్డ్ 4 టపులు ఉన్నాయి, రెండింటికి మధ్యలో గుర్తు ప్లస్ ఉంది, రెండింటిని యాడ్ చేసి కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి కనుక ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ x + 2y వస్తుంది, సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేసి కనుక -2x + 3y వస్తుంది, థర్డ్ ఎలిమెంట్ యాడ్ చేసి కనుక 5x + y వస్తుంది, ఫోర్త్ ఎలిమెంట్ని యాడ్ చేసి -3x - 4y = 0. లెఫ్ట్ సైడ్ ఆర్డర్డ్ 4 టపులు ఉంది కాబట్టి రైట్ సైడ్ ఒక ఆర్డర్డ్ 4 టపులుగా రాసుకోవాలి. జీరోని వాల్యూ చేంజ్ కాకుండా ఆర్డర్ 4 టపులుగా 0 0 0 రాయొచ్చు. 2 ఆర్డర్డ్ 4 టపులు ఈక్వల్ అయిపోతే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే కనుక x + 2y = 0 ఒక ఈక్వేషన్ వస్తుంది, -2x + 3y = 0 ఒక ఈక్వేషన్ వస్తుంది, 5x + y = 0 ఒక ఈక్వేషన్, -3x - 4y = 0 ఇంకొక ఈక్వేషన్. ఆల్రెడీ ఈక్వేషన్ 1 2 3 4 అనుకుంటున్నాం కాబట్టి వీటిని 5 అనుకుంటే కనుక ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 5, దీన్ని 6, నెక్స్ట్ దాన్ని 7, నెక్స్ట్ 1 8 ఈక్వేషన్ అనుకుంటే కనుక వీటిని సాల్వ్ చేసి x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ 5 అండ్ 6ని సాల్వ్ చేసి x వాల్యూ y వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ సాల్వ్ ఈక్వేషన్స్ 5 అండ్ 6. x కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉండాలి అంటే కనుక ఈక్వేషన్ నెంబర్ 5ని 2తో మల్టిప్లై చేయాలి. 5ని 2తో మల్టిప్లై చేసి ఏమొస్తుంది 2x + 2 × 2y + 4y = 0. ఈక్వేషన్ నెంబర్ 6ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 6 ఇంప్లైస్ ఈక్వేషన్ నెంబర్ 6 -2x + 3y = 0 ఉంది. రెండిట్లో x కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే +2x - 2x క్యాన్సిల్ అయిపోతుంది. 4y + 3y అంటే కనుక 7y = 0. 7y = 0 అయితే కనుక y = 0 వస్తుంది. ఈ y = 0ని ఈక్వేషన్ నెంబర్ 5లో కానీ 6లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x యొక్క వాల్యూ వస్తుంది. ఇక్కడ పుట్స్ y = 0 in ఈక్వేషన్ నెంబర్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x + 2y = 0 ఉంది, x + 2 × 0 అంటే 0 వస్తుంది, x + 0 = 0 అయితే కనుక x = 0 వస్తుంది. అంటే S1లో ఉండేటటువంటి లీనియర్ కాంబినేషన్లో వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కోఎఫిషియంట్ యొక్క వాల్యూస్ ఏమొస్తున్నాయి 0 అయిపోతున్నాయి కాబట్టి S1 అనేది ఏమవుతుంది ఇక మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. కాబట్టి S1లో ఉండే వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్లో స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కేలార్స్ యొక్క వాల్యూస్ 0 అయిపోతున్నాయి కాబట్టి దేర్ఫోర్ S1 ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది అండ్ S1 స్పాన్స్ W అవుతుంది కాబట్టి S1 అనేది Wకి ఏమవుతుంది బేసిస్ అవుతుంది. దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు S1 ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W అవుతుంది. S1 ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W. W అనేటువంటి సబ్స్పేస్కి ఒక సెట్ ఆఫ్ వెక్టార్స్ ఇచ్చేసి బేసిస్లో వెక్టార్స్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ 3 వెక్టార్స్ మనకి ఉంటే కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ కావట్లేదు, దాంట్లో ఒక దాన్ని రిమూవ్ చేస్తే కనుక రిమైన్ 2 వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతున్నాయి కాబట్టి 2 వెక్టార్స్ ఉండే సెట్ని S1 అనుకుంటున్నాం. ఇక్కడ S1 అనేది ఏమవుతుంది Wకి బేసిస్ అవుతుంది. S1లో ఉండేటువంటి వెక్టార్స్ చూస్తే కనుక ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి 2 వెక్టార్స్ ఉన్నాయి. 1, -2, 5, -3 ఒక వెక్టర్, ఇంకో వెక్టర్ 2, 3, 1, -4 అనేది Wకి ఏమవుతుంది బేసిస్ అవుతుంది కాబట్టి బేసిస్ ఆఫ్ W. ఒక వెక్టార్ స్పేస్ లేదా సబ్ స్పేస్కి డైమెన్షన్ రావాలి అంటే కనుక ఎలా వస్తుంది Wకి బేసిస్ ఒక సెట్ ఉంది, ఈ బేసిస్లో నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఏదైతే ఉంటాయో అదే దాని యొక్క డైమెన్షన్ వాల్యూ అవుతుంది. W యొక్క బేసిస్లో నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఎన్ని ఉన్నాయి 2 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ W యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 2కి ఈక్వల్ అవుతుంది. అది మనకి 3 వెక్టార్స్ ఇచ్చి బేసిస్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఇచ్చినటువంటి వెక్టార్స్ అన్ని ఒక సెట్లో రాసి అది ఇండిపెండెంట్ అవుతుందో డిపెండెంట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డిపెండెంట్ అయింది అంటే కనుక మళ్ళీ ఏం చేయాలి ఒక వెక్టార్ని రిమూవ్ చేసి కనుక 2 వెక్టార్స్ వస్తాయి, దాన్ని S1 అనుకుంటే కనుక అది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందో డిపెండెంట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ S1 కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే అంటే x వాల్యూ y వాల్యూ రెండు 0 కాకపోతే కనుక ఇంకొక సెట్ రాసుకొని అది ఇండిపెండెంట్ అవుతుందో డిపెండెంట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేసి కనుక ఇండిపెండెంట్ అయింది అంటే కనుక అప్పుడు ఏమవుతుంది బేసిస్ ఆఫ్ W అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ W1 and W2 are the subspaces of V4 of R defined by W1 equal to set of ordered 4 tuple A, B, C, D such that B minus 2C plus D equal to 0 and W2 equal to set of ordered 4 tuple A, B, C, D such that
ఏ ఈక్వల్ టు డి కమా బి ఈక్వల్ టు 2c. W1 W2 అనేటువంటి 2 సబ్స్పేసెస్ ఇచ్చాడు, వాటిని ఎలా డిఫైన్ చేసే ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోవాలి ఇక్కడ మనకి డైమెన్షన్ W1 డైమెన్షన్ W2 డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 యొక్క వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ W1 అనేటువంటి సెట్ని చూస్తే కనుక W1 ఈక్వల్ టు ఏముంది, సెట్ ఆఫ్ ఆర్డర్డ్ ఫోర్ టపుల్ A, B, C, D such that b minus 2c plus d equal to 0 అయ్యేటట్లు W అనేటువంటి వెక్టార్ స్పేస్ డిఫైన్ అయితే కనుక దీని యొక్క డైమెన్షన్ వాల్యూ రావాలి అంటే కనుక లీనియర్ కాంబినేషన్ ఫైండ్ అవుట్ చేసి అది L ఆఫ్ S ఈక్వల్ టు W1 అయింది అంటే కనుక ఈ బేసిస్లో నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఎన్నైతే ఉంటాయో అదే దాని యొక్క డైమెన్షన్ వాల్యూ అవుతుంది. ఇంక దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. సెట్ ఆఫ్ ఆర్డర్డ్ ఫోర్ టపుల్ A, B, C, D such that b minus 2c plus d equal to 0 ఉంది. దీన్ని d ఈక్వల్ టు b minus 2cని రైట్ సైడ్ పంపిస్తే కనుక మైనస్ b ప్లస్ 2c వస్తుంది. అంటే d యొక్క వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, మైనస్ b ప్లస్ 2c సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆర్డర్డ్ ఫోర్ టపుల్లో A, B, C సచ్ దట్ d యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ b ప్లస్ 2c వస్తుంది. ఈ లోపల ఉండే సెట్ ఆఫ్ వెక్టర్స్ని లీనియర్ కాంబినేషన్గా ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఫస్ట్ ఏ ఉంది కాబట్టి ఏ ఆఫ్ మనకి ఆర్డర్డ్ ఫోర్ టపుల్లో ఫస్ట్ పాయింట్లో మాత్రమే ఏ ఉంది కాబట్టి 1 రాసుకోవచ్చు. రిమైనింగ్ సెకండ్ పాయింట్లో కానీ థర్డ్ పాయింట్లో కానీ ఫోర్త్ పాయింట్లో కానీ ఎక్కడొక ఏ లేదు కాబట్టి 0, 0, 0 రాసుకోవాలి. నెక్స్ట్ స్కేలార్ బి ఉంటుంది కాబట్టి ప్లస్ బి ఇంటూ ఫస్ట్ ఆర్డర్ ఫోర్ టపుల్లో ఓన్లీ ఏ మాత్రం ఉంది కాబట్టి బి లేదు కాబట్టి 0 వస్తుంది. నెక్స్ట్ బి ఉంది కాబట్టి బిని కామన్ తీస్తే 1 వస్తుంది. తర్వాత సి దగ్గర బి లేదు కాబట్టి 0 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్లో మైనస్ బి ప్లస్ 2c ఉంది, బిని కామన్ తీస్తాం కాబట్టి మైనస్ 1 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక స్కేలార్ సి ఉంది కాబట్టి ప్లస్ సి ఆఫ్ ఫస్ట్ దాంట్లో ఏ మాత్రం ఉంది, సి లేదు కాబట్టి 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో బి మాత్రం ఉంది కాబట్టి 0 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్లో సి ఉంది, సిని కామన్ తీస్తాం కాబట్టి 1 వస్తుంది. మైనస్ బీసీ ప్లస్ బి ప్లస్ 2cలో సి యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి 0, 0, 1, 2 అవుతుంది. ఇది ఏమవుతుంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ వెక్టార్స్ అవుతుంది. ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ వెక్టార్స్లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే కనుక లీనియర్ స్పాన్ ఆఫ్ వెక్టార్స్ 3 వెక్టార్స్ ఉన్నాయి. 1, 0, 0 అండ్ 0, 1, 0, -1 అండ్ 0, 0, 1, 2 వస్తుంది. వేర్ A, B, C ఆర్ ఎనీ రియల్ నెంబర్ సెట్ ఆర్లో ఉంటాయి లేదా ఫీల్డ్ ఎఫ్లో ఉంటాయి. ఎన్ని వెక్టార్స్ కనిపిస్తున్నాయి మనకి, 3 వెక్టార్స్ ఉన్నాయి. ఈ లోపల ఉండే వెక్టార్స్ W1కి ఏమవుతుందంటే కనుక బేసిస్ అవుతుంది. ఈ లోపల ఉండే వెక్టార్స్ అన్ని తీసుకుంటే కనుక వీటితోటి మనకు ఈ మొత్తం ఉండే వెక్టార్స్ సెట్ని ఎస్ అనుకుంటే కనుక క్లియర్లీ ఎస్ ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇది మా లోపల ఉండే మొత్తాన్ని ఎస్ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఎస్ లాగా ఉంటుంది. ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు W1 అవుతుంది. అండ్ క్లియర్లీ ఎస్ ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయ్యి ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి లాగా ఉంటే కనుక ఎస్ అనేది ఏమవుతుంది, బేసిస్ ఆఫ్ వి అవుతుంది. W1 ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది కాబట్టి ఎస్ ఈజ్ ఏం రాసుకోవచ్చు, బేసిస్ ఆఫ్ W1 అవుతుంది. ఎస్ అనేది బేసిస్ ఆఫ్ W1 అయితే కనుక ఆ బేసిస్లో నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఎన్నైతే ఉంటాయో అదే దాని యొక్క డైమెన్షన్ వాల్యూ అవుతుంది. డైమెన్షన్ ఆఫ్ W1 యొక్క వాల్యూ ఎంత అవుతుంది, ఎస్లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ W1 యొక్క వాల్యూ 3కి ఈక్వల్ అవుతుంది. అలానే W2 యొక్క డైమెన్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. W2 యొక్క డైమెన్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం W2 అనేటువంటి సెట్లో ఉండే వెక్టార్స్ని ఎలా డిఫైన్ చేశాడు, ఆర్డర్డ్ ఫోర్ టపుల్ A, B, C, D such that A ఈక్వల్ టు D అంటున్నాడు, B ఈక్వల్ టు 2C అంటున్నాడు. ఓకేనా. ఇక 2 కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి 2 వెక్టార్స్ స్కేలార్స్ని చేంజ్ చేసేయాలి. ఇక్కడ A ఈక్వల్ టు D ఉంది, ఏని D లేకి చేంజ్ చేయొచ్చు లేదా Dని A లేకి చేంజ్ చేయొచ్చు, ఏని అంతే ఉంచేస్తున్నాం. B ఈక్వల్ టు 2C అంటున్నాడు కాబట్టి B దగ్గర వాల్యూ 2C రాస్తున్నాం, C. నెక్స్ట్ D ఈక్వల్ టు A రాస్తే కనుక A ఈక్వల్ టు D,
అండ్ బి ఈక్వల్ టు 2c కాబట్టి డి దగ్గర వాల్యూ ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, బి దగ్గర వాల్యూ 2c సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్గా రాసుకుంటే కనుక ఓన్లీ 2 స్కేలార్స్ ఏ అండ్ సి మాత్రమే ఉన్నాయి కాబట్టి 2 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా మాత్రమే రాయాలి. అంటే ఏ ఇంటూ ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక ఓన్లీ ఏ ఉంది కాబట్టి 1 0 0 లాస్ట్ వన్లో ఏ ఉంది కాబట్టి 1 0 0 1. నెక్స్ట్ బి స్కేలార్ లేదు, ఓన్లీ సి మాత్రం ఉంది కాబట్టి ప్లస్ సి ఇంటూ రిమైనింగ్ ఫస్ట్ పాయింట్లో ఏ ఉంది కాబట్టి 0, 2cలో సిని కామన్ తీసిన 2 వస్తుంది, సిలో సిని కామన్ తీసిన 1 వస్తుంది. నెక్స్ట్ సి లేదు కాబట్టి లాస్ట్ పాయింట్ 0 వస్తుంది. ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్ కనిపిస్తుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ ఏనాస్కి వచ్చింది లీనియర్ స్పాన్ ఆఫ్ అంటే ఎల్ ఆఫ్ 2 వెక్టార్స్ వస్తాయి. ఫస్ట్ వెక్టర్ ఏముంది 1 0 0 1 ఉంది, సెకండ్ వెక్టర్ 0 2 1 0 ఉంది. ఈ లోపల ఉన్న దాని మొత్తాన్ని సమ్ టీ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ టీ ఈక్వల్ టు W2 లాగా ఉంటుంది. ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు VI లోపల ఉండే వెక్టార్స్ చూస్తే కనుక కంపల్సరీ ఎల్ ఆఫ్ టీ ఈక్వల్ W2 అయింది అంటే కనుక లోపల ఉండే వెక్టార్స్ ఏమైతే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అయితే టీ ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఎల్ ఆఫ్ టీ ఈక్వల్ టు W2 అయ్యి టీ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయితే కనుక టీ అనేది ఏమవుతుంది బేసిస్ అవుతుంది. దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు టీ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W2 అవుతుంది. W2 యొక్క డైమెన్షన్ రావాలి అంటే కనుక బేసిస్లో నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఎన్నైతే ఉంటాయో అదే దాని యొక్క డైమెన్షన్ వాల్యూ అవుతుంది. టీలో నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ W2 ఈక్వల్ టు 2 వస్తుంది. డైమెన్షన్ W1 ఉంది, డైమెన్షన్ W2 ఉంది. ఇంకా డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఫైండ్ అవుట్ చేస్తే కనుక మన డైమెన్షన్ థీరం నుంచి డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 వస్తుంది. డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 రావాలంటే కనుక ఫస్ట్ W1 ఇంటర్సెక్షన్ W2 అటువంటి సెట్లో ఎన్ని వెక్టార్స్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలి. W1 ఇంటర్సెక్షన్ W2 సెట్ని డిఫైన్ చేయొచ్చు. W1 ఉంది, W2 ఉంది, ఇంటర్సెక్షన్ అంటే రెండింటిలో కామన్గా ఉండాలి. ఇక్కడ ఆర్డర్డ్ 4 టపుల్ ఉంటుంది. ఆర్డర్డ్ 4 టపుల్ A, B, C, D సచ్ దట్ రెండిట్లో ఉండే కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయాలి. W1లో కండిషన్ ఏముంది B మైనస్ 2C ప్లస్ D ఈక్వల్ టు 0 అంటున్నాడు. నెక్స్ట్ W2 ఉండే కండిషన్ చూస్తే కనుక A ఈక్వల్ టు D ఉంది అండ్ B ఈక్వల్ టు 2C అవ్వాలి అంటున్నాడు. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే కనుక అది W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంటుంది. దీన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేయాలంటే కనుక ఆర్డర్డ్ 4 టపుల్ A, B, C, D సచ్ దట్ ఇక్కడ B ఈక్వల్ టు 2C ఉంది, A ఈక్వల్ టు D ఉంది కాబట్టి B మైనస్ 2C ప్లస్ D ఈక్వల్ టు 0 సింప్లిఫై చేసి కనుక B దగ్గర వాల్యూ ఏం చేయొచ్చు 2C సబ్స్టిట్యూట్ చేసి కనుక 2C మైనస్ 2C ప్లస్ D ఈక్వల్ టు 0 ఉంది, A ఈక్వల్ టు D, B ఈక్వల్ టు 2C వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్డర్డ్ 4 టపుల్ A, B, C, D సచ్ దట్ 2C మైనస్ 2C క్యాన్సిల్ అయిపోతే కనుక D ఈక్వల్ టు 0 అవుతుంది. A ఈక్వల్ టు D ఉంది కాబట్టి A ఈక్వల్ టు D ఉంది కాబట్టి D యొక్క వాల్యూ 0 అయింది అంటే కనుక A యొక్క వాల్యూ కూడా 0 అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏముంది B ఈక్వల్ టు 2C ఉంది. ఇప్పుడు ఈ ఆర్డర్డ్ 4 టపుల్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక A వాల్యూ 0 ఉంది, D వాల్యూ 0 ఉంది, నెక్స్ట్ B వాల్యూ 2C ఉంది కాబట్టి ఓన్లీ C వేరియబుల్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ సెట్ ఆఫ్ ఏనాస్కి వచ్చింది A యొక్క వాల్యూ 0, B యొక్క వాల్యూ 2C ఉంది కాబట్టి C, నెక్స్ట్ D యొక్క వాల్యూ 0 ఉంది కాబట్టి ఆర్డర్డ్ 4 టపుల్ 0, 2C, C, 0 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సిని కామన్ తీస్తే కనుక C ఇంటూ ఏమొస్తుంది 0, 2, 1, 0 వస్తుంది. ఇది లీనియర్ స్పాన్ ఆఫ్ 0 లీనియర్ స్పాన్ ఆఫ్ ది సెట్స్ 0, 2, 1, 0. ఇప్పుడు లోపల ఉండ ఓన్లీ నాన్ జీరో వెక్టార్ ఒక వెక్టార్ ఉంది అంటే కనుక అది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. వెక్టార్ స్పేస్ 1లో ఉంటుంది. దీనా ఎవ్రీ సింగిల్ నాన్ జీరో వెక్టార్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క లీనియర్ స్పాన్లో ఒక వెక్టార్ మాత్రమే ఉంది కాబట్టి ఇది ఎల్ ఆఫ్ ఏమనుకోవచ్చు యూ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఈక్వల్ టు W1 ఇంటర్సెక్షన్ W2 లాగా ఉంటుంది. సింగిల్ నాన్ జీరో వెక్టార్ మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క బేసిస్లో మనకి ఒక వెక్టార్ మాత్రమే ఉంది కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది. ఓన్లీ సింగిల్ నాన్ జీరో వెక్టార్ ఉంది అంటే కనుక ఎవ్రీ సింగిల్ నాన్ జీరో వెక్టార్ ఈస్ లీనియర్
లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఇక్కడ ఈ వెక్టార్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అండ్ L ఆఫ్ ఈక్వల్ టు W ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W ఇంటర్సెక్షన్ W2 యొక్క వాల్యూ 1 అవుతుంది. డైమెన్షన్ W1 యొక్క వాల్యూ ఉంది, డైమెన్షన్ W2 యొక్క వాల్యూ ఉంది, డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఉంది. ఇంకా దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బై నోన్ థీరం, బై డైమెన్షన్ థీరం నుంచి డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు థీరం నుంచి? డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. డైమెన్షన్ W1 యొక్క వాల్యూ 3 ఉంది, డైమెన్షన్ W2 యొక్క వాల్యూ 2 ఉంది, డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క వాల్యూ 1 ఉంది. 3 + 2 5, 5 - 1 అంటే కనుక 4 అవుతుంది. కాబట్టి therefore డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 యొక్క వాల్యూ 4కి ఈక్వల్ అవుతుంది. అలా 2 సబ్స్పేస్ని డిఫైన్ చేసి డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయడం అది. ఓకేనా?